ఉన్నారు మాట్లాడదాం. స్వేచ్ఛ అక్క ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కదా, ఎవరిని మాట్లాడించినా అదే మాట చెప్తున్నారు, ఏమంటారమ్మా? స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునేంత పిరికిదైతే కాదు, ఖచ్చితంగా వాడే చంపి పెట్టి పరారయ్యిండని అంటాను నేనైతే. ఆ ఉరి వేసుకున్న ప్లేస్ని చూస్తే కూడా ఆ బెడ్ మీద మోకాలు కింద ఆనున్నాయి. అట్లయితే ఎట్లా ఉరి వేసుకొని చనిపోయినట్టు, ఖచ్చితంగా వాడే చంపి ఉరి పెట్టి వెళ్ళిపోయిండని. సో ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయనకి మ్యారేజ్ అయిందా? ఏంటి? మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారని కూడా అంటున్నారు. అట్లా ఉన్న తర్వాత కూడా ఈ అమ్మాయిని ఎట్లా మభ్య పెట్టి ఏం చెప్పిండో ఈ అమ్మాయితో కూడా ఉంటున్నాడు. మరి ఇద్దరి మధ్యన ఏం ఘర్షణ జరిగిందో కానీ మనకు తెలియదు ఆ ఘర్షణ. అమ్మాయి చావుకు మాత్రం వాడే కారణం. వాడిని కఠినంగా శిక్షించాలి, ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని వాడిని శిక్షించాలనేది. కానీ ఇప్పటికే చాలామంది యువతులు కూడా బలయ్యారని చెప్తున్నారు. ఆయనకు పూర్ణచందర్ నాయక్ అనే వ్యక్తితో ఇప్పటికీ స్వేచ్ఛ అవ్వాలంటే ఎలాంటి శిక్ష పడాలి, ఏ విధంగా ఉరి శిక్ష చేయాలి. ఉరి శిక్ష చేస్తే ఇంకొక అమ్మాయి ఖరాబ్ కాకుంటుంటుంది, ఇంకో అమ్మాయి జోలికి పోకుంటుంటాడు కదా. అలాంటి వాళ్ళు ఎవరున్నా అమ్మాయిలని ప్రేరేపించి, అమ్మాయిలని మభ్యపెట్టి, అమ్మాయిలకి మాయ మాటలు చెప్పి ఇట్లా చేసే మోసగాళ్ళని ఎవరికైనా ఉరిశిక్ష చేయడమే కరెక్ట్ అని అనుకుంటున్నాను నేను. మీతో ఏ విధంగా మాట్లాడేది, ఏ విధంగా ఉండేది అక్క? చాలా ప్రేమగా మేము కనిపించినామంటే అక్క బాగున్నారా అని చాలా ప్రేమతో ఉండేది మాతో. చిన్నప్పటి నుంచి కూడా మా నకరికల్లోనే పెరిగింది. 10th క్లాస్ దాకా నకరికల్లోనే చదువుకుంది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్కు హైదరాబాద్కి వచ్చి పీడిఎస్లో పనిచేస్తూ మేము ఏ మీటింగ్కి వచ్చినా తను కలిసి చాలా ప్రేమగా మాట్లాడేది మాతోనైతే. ప్రేమగా ఉండేది, ఒక్క ఫ్యామిలీ లాగానే ఉండేవాళ్ళం మేమంతా. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అటు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇది ముమ్మాటికి హత్యనే, పూర్ణచంద్ర నాయక్ అనే వ్యక్తే ఖచ్చితంగా హత్య చేసి ఉంటారంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు లెఫ్ట్కి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కావచ్చు, ఇంకోవైపు మీడియా నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ నివాళులు అర్పిస్తున్నారు. కడసారి చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం మీద విషాద చేయాలనుకున్నాయి, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్కతో ఉన్న అనుబంధం ఏంటండి? నాకు అంటే స్వేచ్ఛ వాళ్ళ అమ్మ, మేము మహిళా సంఘం ఆర్గనైజర్లో పనిచేస్తున్నాం, అట్లా మాకు తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ అక్క ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, ఖచ్చితంగా ముమ్మాటికి హత్య అంటారు. కాదు, ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిదే కాదు, ఆమెకు అన్ని తెలివితేటలు ఉన్నాయి. ఆమెను కావాలని వాడు ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిండని మేము అనుకుంటున్నాం. అంటే ఎలాంటి శిక్ష పడాలంటారు ఆయనకి? అంటే ఇటువంటి పనులు చేయకూడదు కదా. ఒక భార్య పిల్లలు ఉన్న అతను ఒక బిడ్డ తల్లిని ఇట్లా మోసం చేయకూడదు కదా. అట్లా శిక్ష పడాలి, ఆయనను శిక్ష పడాలని అందరం కోరుకుంటున్నాం. మాట్లాడేదా మీరు ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా అక్క మాట్లాడేదా? వేరే దగ్గర ఉండేది, మాకు కలిసేది కాదు. మాకు తనే వాళ్ళ అమ్మనే పరిచయము, తను కలిసేది కాదు. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఇటు తరలి వస్తున్నారు. అటు ఉద్యమ నాయకులు కావచ్చు, ఉద్యమ నాయకుల్లో అక్క క్రియాశీలకంగా వ్యవహరించారు, అక్కడ పార్టిసిపేట్ చేశారు. చిన్నగా ఉన్నప్పటికీ ఉద్యమ సమయంలో అయినప్పటికీ అప్పటికి పాల్గొన్నది, తనకున్న అవగాహనతో అక్కడ పాల్గొని ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. పెద్ద ఎత్తున ఇటు ప్రముఖులు కావచ్చు తరలి వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇది ముమ్మాటికి హత్య అని ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు హత్య అని అంటారు. నిజంగా హత్యనేనా? ఒకసారి విజువల్స్లో కూడా కొంచెం కాళ్ళు అనేవి కింద అంటున్నాయి, ఏమంటున్నారు? అసలు ఇది మేము ఊహించలేనటువంటి సంఘటన. ఎందుకంటే స్వేచ్ఛ ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి మనిషి, ఉద్యమం చేసినటువంటి ఎంతోమందికి ఆమెకు ఆదర్శమైనటువంటి మహిళ. అట్లాంటిది ఇలా జరగడం అసలు ఊహించలేము. కానీ ఇది ఒక రకంగా హత్య అని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకనంటే తనకు తనుగా ఎప్పుడు కూడా సూసైడ్ అనేది ఆమె సందర్భం అనేది ఎవరు నమ్మలేకున్నటువంటి సందర్భము. ఎందుకంటే ఆమె అనేక ఉద్యమాలలో పాల్గొన్నది. ఒక సామాజిక సురగలిగినటువంటి మామూలు జర్నలిస్ట్ కాదు ఆమె. ఒక సమాజానికి 2 రాష్ట్రాలకు కూడా ఒక ఆదర్శమైనటువంటి మహిళ ఆమె. కాబట్టి ఆమె ఇట్లా జరగడం చాలా విషాదము. ఇది ఖచ్చితంగా హత్య అనేది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం, జర్నలిస్టులం మేము. కానీ ఈ విషాదం అనేది కోలుకోలేకుండా ఉన్నది పరిస్థితి. పాపను చూస్తుంటే చాలా బాధేస్తుంది. పాపకి అన్నీ తానై తను చాలా ఒక గ్రేట్ మదర్ అని చెప్తుంది పాప. ఇంత గొప్ప జర్నలిస్ట్ని కోల్పోవడం మా అందరికి కూడా చాలా బాధాకరం, సమాజానికి తీరని లోటు.
కాబట్టి ఈమెకు ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని మేమందరం జర్నలిస్ట్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. స్వేచ్ఛ ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఎప్పుడైతే ఆ నిందితుల్ని శిక్షలు వేసినప్పుడే ఆమెకు ఆత్మకు శాంతి కలుగుతుందని తెలియజేస్తున్నా. కాబట్టి స్వేచ్ఛకు చాలా అన్యాయం జరిగింది. ఆమె సూసైడ్ అనేది ఎవరు ఊహించం మేము, ఎందుకంటే ఆమె చాలా ధైర్యవంతురాలు, ఎంతోమందికి ఆదర్శమైనటువంటి మహిళ ఆమె, ఆదర్శమైనటువంటి జర్నలిస్ట్ ఆమె. ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఆలోచన ఆమెకి ఏ రోజు రాలేదు. కాబట్టి ఆమెది ఖచ్చితంగా హత్య అని చెప్తున్నాం మేము. కాబట్టి వాళ్ళ నిందితులను కఠినంగా శిక్షించాలి. జోహార్ స్వేచ్ఛకి జోహార్. రోజు వార్తలు చదువుతుంది కానీ ఈ రోజు అక్కే వార్తల్లో ఒక భాగమైంది. రోజు సమాజం ముందు వార్తలుంచే స్వేచ్ఛ ఈరోజు తన హత్యనే ఒక వార్తగా అయినందుకు మేమందరం చాలా బాధపడుతున్నాము. తప్పకుండా ఆమెకు న్యాయం జరగాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాము. స్వేచ్ఛకు చాలా అన్యాయం జరిగింది. సో మీరేం చెప్తారో, ఒకవైపు హత్య అనే భావిస్తారా? ముఖ్యంగా ఈరోజు మహిళలు అంటే ఒక వస్తువులాగా ఈ సమాజం అంటే మగ ప్రపంచం ఒక వస్తువులాగా చూస్తుంది. అది కరెక్ట్ కాదు. వాళ్ళు వస్తువులు కాదు, వాళ్ళకు కూడా ఒక స్వేచ్ఛ అనే దాంట్లోనే ఒక అర్థం ఉంది. స్వేచ్ఛ అంటేనే ఒక మార్పు కోసం మాట్లాడే అంత గొప్ప పేరు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టడము. నిజంగా ఆ స్వేచ్ఛ ఈరోజు లేకపోవడం, అనేక మందికి కౌన్సిలింగ్ ఇచ్చి అనేక మందికి మనోధైర్యాన్ని ఇచ్చి ఆమె ఈ సమాజానికి ఒక మార్గదర్శకంగా ఉన్నట్లాంటి స్వేచ్ఛ ఇప్పుడు లేకపోవడం అనేది చాలా బాధాకరం. అలా కుటుంబానికి కానీ సమాజానికి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. కానీ నిజంగా ఈ స్వేచ్ఛ ఒక జర్నలిస్టుగా ఎన్నో రకాలుగా ఆమె రోజు వార్తలు చదివి రోజు ఎన్నో రకాలుగా అట్లాంటి ఆమె ధైర్యాన్ని ఇచ్చిన అట్లాంటి వ్యక్తి ఎన్నో బాధలను పాల్పంచుకొని ఆ బాధలకు ఇవాళ నివారణ ఆమె ఒక మందు లాంటి వ్యక్తి సమాజానికి. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడం అనేది సమాజానికి ఒక రకంగా అన్యాయం జరిగిందని చెప్పి భావిస్తున్నాం. కుటుంబానికి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ బిడ్డకు కానీ వాళ్ళ తల్లిదండ్రికి కానీ తీరని శోకం పెట్టిపోయింది. అది అట్లా ఆమె చేసుకుంది అని అంటే ఎంత వేధిస్తే ఎవరైతే తనకు ఒక వ్యక్తి ఫ్రెండ్గా ఉన్నాడో, సహజీవనం గడుపుతా అని అనుకున్నాడో, తను ఇలా ఆమెకు మోసం చేసిండు. కాబట్టి ఆ మోసాన్ని తట్టుకోలేకనే ఇవాళ ఆమె అట్లా చేసింది. అది చాలా బాధాకరంగా ఉంది. జోహార్ స్వేచ్ఛ. సో మొత్తం సార్ ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి, అందరు కూడా హత్య అంటారు. ఏమంటారు సార్, మీరు దగ్గరుండి చూసారు? హత్య అని శంకరన్ అంటున్నాడు. నిజానికి స్వేచ్ఛ చాలా ఒక పొలిటికల్ కాన్షియస్ ఉన్న మనిషి, అంటే రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం నుంచి అట్లాంటి గొప్ప కుటుంబం నుంచి కూడా వచ్చింది. శంకరన్న ఒక రాజకీయ కార్యకర్తగా ఉన్న మనిషి, ఆమెకు అట్లాంటి విలువలే ఉండే ధైర్యవంతురాలు. 18 ఏళ్ల వయసులో తెలంగాణ జర్నలిస్టులో తెలంగాణ ఉద్యోగం కోసం పనిచేసింది. మేమందరం చాలా మురిపంగా చూసుకునే వాళ్ళ అమ్మాయిని. అందరికి ఇష్టమైన అమ్మాయి, ఎందుకంటే సాహసంగా ఉండేది. మాతో ఊర్లన్నీ తిరిగేది, మీటింగ్లకు అన్నీ వచ్చేది. అట్లాంటి మనిషి ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకుండా ఉన్నాం. ఎందుకంటే చాలా సాహసవంతురాలు, ధైర్యవంతురాలు. శంకరన్న చెప్తున్న ప్రకారంగా మరి ఏమన్నా ఉంటే తప్పనిసరిగా మేమైతే విడిచిపెట్టాము. ఇది ఎంత దూరమైనా పోతాం, కానీ వాస్తవాలు తెలియాల్సి ఉన్నది. అప్పటిదాకా ఓపిక పడదామని మా ఉద్దేశం. సార్ మీరు ఇప్పుడు జర్నలిస్టులకు ఎలాంటి భరోసా ఇస్తారు సార్? ఇప్పటి జర్నలిస్టుల గురించి ఇప్పుడు ఎందుకమ్మా ఈ విషయ సందర్భంలో? అంటే కొంతమంది కూడా అన్యాయం జరిగింది అంటున్నారు. ఈ విధంగా అట్లాంటి పర్సనల్ ఇష్యూస్లలో మనం ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. కానీ ఏదన్నా ఇట్లాంటి యాతనలు ఇవన్నీ ఉంటే మేము అంతకుముందు నుంచి కూడా మీడియా హౌస్లలో